మీరు మీ బానిసత్వాన్ని మీ నుండి స్వయంగా దూరం చేసుకోవాలి. ఎవరైనా సరే ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకడం దాదాపుగా మరణించటమే. ఇవాళ నేను మీ అందరికీ ఇతిహాసంలో ఉన్న 4వ అధ్యాయాన్ని నేర్పిస్తాను. ఏ అధ్యాయం చదవబోతున్నావు? 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. ఇక్కడ నుంచి నేను మీ పక్కనే కూర్చుంటాను. నేను మీ స్నేహితున్నే కదా. ఇప్పుడు మనం ప్రాణ స్నేహితులం. వదినా, నేను అనుకుంటున్నాను ఇంట్లో బట్టలు కుడదామని. కుట్టిన బట్టలు బయట అమ్మితే ఖర్చులకు కాస్త డబ్బులు వస్తాయి కదా. ఆలోచన అయితే బానే ఉంది. మరి కానీ మన దగ్గర బట్టలు ఎవరు కుట్టించుకుంటారు? మన జాతి వాళ్ళైతే కుట్టించుకుంటారు కదా. కాకపోతే సమస్య ఏంటంటే ఇక్కడ మన జాతి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో ఆ చోటేమో చాలా దూరంలో ఉంది. నాకు అర్థం కావడం లేదు. మనం కుట్టిన బట్టలు అంత దూరం ఎలా వెళ్తాయి? అక్కడ మనం ఎలా అమ్ముకొని రావాలి? నువ్వు కుట్టాలనుకుంటున్నావా? అవును. అయితే నువ్వు కంగారు పడొద్దు. బట్టలు తీసుకురావడం అలాగే అమ్ముకురావడం నా బాధ్యత. ఏ విధంగానైనా నేను మీకు సాయం చేసినట్టు అవుతుంది. కానీ వదినా, మీరంత దూరం ఎలా వెళ్తారు చెప్పండి? ఏ నీకేమైనా అనుమానంగా ఉందా? ఇలా చూడు, నువ్వు అధైర్యపడొద్దు. ధైర్యంగా ముందడుగు వేయి. ఖచ్చితంగా గెలుపు సాధిస్తావు. అమ్మా, అత్తయ్య పట్టుదల దృఢంగా ఉంది, ఎంతో దృఢంగా. చాలే, వెళ్ళండి ఇక్కడి నుండి. అల్లరి పిల్లలు చూసారా? మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? పదండి. బాలాన్నయ్య, నువ్వెళ్ళు. మా గురించి ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావంటే నేను ఆనంద్ అన్నయ్య ఆడుకోవడానికి వెళ్ళామని చెప్పు. అలాగా మేమిద్దరం ఏదైనా పని వెతుక్కుంటాం. సరే, నేను వెళ్తున్నాను. మీరేం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. ఆగండి, నేను కూడా వస్తాను పని వెతకడానికి. సురేంద్ర, నువ్వు రావద్దు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు బాగా కోపడతారు. పద భీమ్. నాకు కూడా నేర్చుకోవాలని ఉంది. బాబు, ఇక్కడ ఉన్నవాళ్ళంతా చదువురాని వాళ్లే. చదువుకునే వాళ్ళకి వాయిద్యాలు వాయించడం ఏమాత్రం రాదు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావుగా? వెళ్తున్నానంతే. నాకు చదువు మీద అంతగా ధ్యాస లేదు. నాకు ఇదే నేర్చుకోవాలని ఉంది. సరే, ఇతనికి ఇవ్వండి. దీన్ని వాయించు. ఎన్ని దుకాణాలున్నాయి, ఏ దుకాణానికి వెళ్దాం? అన్నయ్య, ఆ దుకాణానికి వెళ్దాం. అక్కడ కొనుక్కునే వాళ్ళు ఎవరూ లేరు. పదన్నయ్య. బాబాయ్, ఏదైనా పనుంటే చెప్పండి. ఉదయం నుంచి ఇంతవరకు ఏమీ అమ్ముడు పోలేదు. ఈ పని మానేద్దాం అనుకుంటున్నాను. ఇక నీకేం పని ఇవ్వాలి? వెళ్ళి ఇక్కడి నుంచే. సరే, అమ్ముడు పోవడం లేదంటే వదిలేండి బాబాయ్. ఇంతకీ ఈ విషయం చెప్పండి. ఇవి ఎందుకు అమ్ముడు పోవడం లేదు? అలా చూడండి, ఆయన దుకాణంలో ఎంతమంది కొంటున్నారు? వచ్చిన వాళ్ళందరూ కొనుక్కొని వెళ్తున్నారు. అలాగే అక్కడ కూడా. ఇప్పుడు నేను వాళ్ళలాగా గొంతు చించుకొని అరిసి అమ్మలేను. ఒకవేళ మీకు బదులుగా మేము అరిచి మీ వస్తువులను మేము అమ్మి పెడితే అప్పుడు మీరు బదులుగా డబ్బులు ఇస్తారా? నువ్వు అసలు అంతగా ఏమని అరుస్తావు? అందరూ ఆ దుకాణాలను వదిలి నా దగ్గర రావడానికి. తన పేరు భీమరావు.
తనేం చేసినా అద్భుతం జరుగుతుంది. ఇక చెప్పండి, మీరు డబ్బులు ఇస్తారా? సరే ఇస్తాను, మీ మాయ చూపించండి. బాబు ఆ ఎర్రగాజలు చూపించు. భీమ్, ఇప్పుడేం చెయ్యాలి? వినండి వినండి వినండి, తనేమంటున్నాడో వినండి. భీమ్, నీకిక్కడ ఏం కనిపిస్తుంది? బాబాయ్ గారు ఇంటికి వెళ్తున్నారు. అయితే ఇంటికి వెళ్తే ఏమవుతుంది? ఆయన భార్య గారు కనిపిస్తారు. అప్పుడు ఆమె దిగులుగా ఇలా కూర్చొని ఉంటుంది. అప్పుడైతే తన భార్య టీ, టిఫిన్, నీళ్లు ఏమీ ఇవ్వదు. అప్పుడు ఆయన పరిస్థితి ఏమవుతుంది? చెప్పానకి. రండి రండి, అందరు ఇలా రండి. తనేం చెప్తున్నాడో వినండి. రండి రండి రండి, ఇక్కడ గాజులు కొనండి. ఇవి తీసుకెళ్తే వాడిపోయిన మీ భార్య ముఖం వికసిస్తుంది. అలాగే టీ, టిఫిన్, నీళ్లు అన్ని అడగకుండానే అందిస్తారు. లేదంటే మీ భార్య అడుగుతుంది, నా కోసం ఏం తెచ్చారు అని. హల్వా. మీరే తినండి హల్వా. నేను మీకు ఈరోజు భోజనం పెట్టను. అంతా నా తలరాత దేవుడా, అంతా నా తలరాత. ఇటువంటి భర్తను నాకు కట్టబెట్టావు. బాబు, నాకు కూడా గాజులు ఇవ్వు. నాకు కనీసం డజన్ గాజులు కూడా కొనడం లేదు. నా మనసులో మాట అర్థం చేసుకోవడం లేదు. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు. ఏం చెయ్యాలి? నువ్వు చాలా విసిగిస్తున్నావు నన్ను. ఇదిగో బాబు, నాకు కూడా గాజులు ఇస్తున్నా. నా ఆశలన్నింటినీ చంపేస్తున్నారు. జీవితం అంతా ఇలానే గడపాలా? చూడు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. డబ్బులు సంపాదించేసరికి నడుం విరిగిపోతుంది. ఏవి నాకు కూడా ఇవ్వండి. ఈయనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈయన వల్ల నాకు అన్ని కష్టాలే. అన్నయ్య, వీళ్ళందరూ ఊరికే చూస్తున్నారు, కానీ తమ భార్యల కోసం గాజులు ఎవరూ కొనడం లేదు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. వాళ్ళ నాన్న వస్తారు. భీమ్, నానా. అరే, ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. అవునవును, చాలా తెలివిగల వాళ్ళు. అరే, వీళ్ళు ఈ దేశాన్ని అమ్మేసేలా ఉన్నారు. అక్కడ అంతమంది జనం ఉన్నారేంటి? పద, అక్కడికి వెళ్ళి చూద్దాం. పద. భీమ్, నాన్నగారికి దొరికిపోయామంటే మన ఇద్దరికి మూత మోగిచ్చేస్తాడు. ఆ తర్వాత మనం ఏమీ చేయలేము. పిల్లలు ఏదో ఒకటి చేయండి, మమ్మల్ని నవ్వించండి. అరే, ఏదో ఒకటి చేయండి. ఈ పిల్లలు ఎందుకు ఇలా ముసుగేసుకొని కూర్చున్నారు? ఏమైనా ఆట ఆడుతున్నారా ఏంటి? పని కోసం నా దగ్గరకు వచ్చారు, సామాన్లు అమ్మడానికి. మీరు కూడా మీ భార్య కోసం గాజులు తీసుకెళ్ళండి. తీసుకోండి తీసుకోండి, మీరు కూడా తీసుకోండి బాబు. తీసుకోండి తీసుకోండి. వద్దు బాబు, నాకేమీ అవసరం లేదు. ఏ, భార్య అంటే ప్రేమ లేదా ఏంటి? అరే, పెళ్ళైన తర్వాత అసలు భార్య గుర్తుండదు, ఇక భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా నా భార్యను ప్రేమిస్తున్నాను, కానీ నేను నా భార్య
మా పిల్లలందరినీ ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నా దగ్గర డబ్బులుంటే పిల్లల కోసం ఏదో ఒకటి కొనుక్కెళ్ళేవాడిని. కానీ పద పురంజన్. బాగా వాయిస్తున్నావు. అభ్యాసం చేసావంటే ఇంకా బాగా వాయిస్తావు. తప్పకుండా పాఠశాల అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. మంచిదే. చదువుకొని డబ్బులు సంపాదించే బదులు వాయిద్యాలు వాయించి ఇప్పటి నుంచే డబ్బులు సంపాదించు. చదువుకోవడానికి పట్టే సమయమైనా మిగులుతుంది. అయితే నేను వెళ్ళనా? ప్రస్తుతానికి వెళ్ళు, మళ్ళీ నువ్వు రేపు రా. కానీ నేను ఎక్కడికి రావాలి? బజార్లో మన పచారీ దుకాణం వద్దకొచ్చి ఎవరినైనా అడుగు కార్తీక్ బాజా వాళ్ళు ఎక్కడని. అలాగే, తప్పకుండా. ధన్యవాదాలు. అమ్మా, ఇవాళ స్కూల్లో నాకు ఒక స్నేహితుడు దొరికాడు. చాలా మంచివాడు. పైగా తను పెద్దవాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగా? తను చాలా ధైర్యవంతుడు. నాకైతే 20 వరకే గుర్తుండదు, తనకి 40 వరకు గుర్తుంది. నువ్వు చక్కగా నేర్చుకో. తనతో స్నేహం చెయ్యి. ఎప్పుడైనా ఒకసారి తన్ని మన ఇంటికి తప్పకుండా తీసుకురా. నేను కూడా కలుస్తాను. వీడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో వాడు సత్పాల్ కొడుకు. పద నాన్న, పద, నీ సంగతి చెప్తా నేను. నాన్న, పద. ఇలా రా. సత్పాల్ కొడుకు పక్కన కూర్చుంటావు నువ్వు. మన జాతి పిల్లలు ఎవరో దొరకలేదా నీకు? నాన్న కొట్టకండి. అందుకేనా నేను స్కూల్కి పంపించేది? ఈ రోజు కోసమైనా నేను ప్రాణాలతో ఉన్నదే. ఇవాళ నీకు దెబ్బలు పడాల్సిందే. నాన్న, నన్ను కొట్టకండి. అమ్మా, నన్ను కాపాడు. పెద్ద వెద పని చేసొచ్చాడు. కొట్టండి, ఇంకా గట్టిగా కొట్టండి వాడిని. స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఈసారి మాత్రం వాడి పక్కన కూర్చోకూడదు. అరే, పిల్లాన్ని ఎందుకంతలా కొడుతున్నారు? పాపం చిన్నపిల్లాడు, వదిలేయచ్చు కదా. రా, బయటికి రా. రా. ఏంటి మీరు మాట్లాడేది? కొట్టకపోతే వీడిని బుజ్జగించాలా? వీడి స్నేహితులు చెప్పారు స్కూల్లో వీడు ఆ సత్పాల్ కొడుకులతో కలిసి కూర్చుంటున్నాడని. వాడితో కలిసి భోంచేశాడు. ఏం చేయాలి నేను? కొట్టడానికి ముందు వీడిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళి శుద్ధి చేయడానికి నీళ్లు తీసుకురా. నాన్న, దయచేసి అలా చెయ్యకండి. నువ్వు నోరు మూసుకుంటావా? ఇది నువ్వు చేసిన తప్పుకి శిక్ష. తప్పు చేసావు కదా, అనుభవించు. ఇలా చూడు, చదువులో వెనకబడి ఉన్నా సరే ఏం పర్వాలేదు, కానీ ఎవరితో మాట్లాడాలో, ఎవరితో ఆడుకోవాలో అది నేర్చుకోవడం మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. ఇదిగో. చాలా బాగా నటిస్తున్నారు. నేను ఉదయం 10 గంటలకి దుకాణం తెరుస్తాను. వచ్చేయండి. మీరు రోజంతా సామాన్లు అంపెడితే నేను మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను. 10ంటికి మేము స్కూల్కి వెళ్తాము. స్కూల్ అయిపోయిన తర్వాతే మేము రాగలము. గంట తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి.
లేదంటే ఇంట్లో దెబ్బలు పడతాయి. స్కూల్లో కూడా ఇలాగే చేస్తుంటారా? లేదు, మా దగ్గర స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అందుకే మేము ఈ విధంగా చేయాల్సి వచ్చింది. ఇవిగోండి. ఏమండి, మన పెద్దమ్మాయి అత్తారింటి వాళ్ళు మనకి కబురు పంపించారు. రేపు వాళ్ళ తోడుకోడలకి సీమంతమంట. మీరు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేయండి. గంగాబాయికి ఇక్కడ పరిస్థితి గురించి తెలియదు, అందుకే ఇలా కబురు పంపించుంటుంది. ప్రస్తుతం ఇక్కడ నుండి ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు. అరే అలా అంటే ఎలా? కూతురు అత్తవారింట్లో వేడుక, వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. మీరా అర్థం చేసుకో. అరే మన దగ్గర డబ్బులు లేవు కదా. పైగా వెళ్ళాలి అంటే బట్టలు మిఠాయిలు అన్నీ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళకపోతే గంగాబాయి బాధపడుతుంది కదండి. గంగాబాయి మనమ్మాయి కదా, తర్వాత నచ్చ చెప్తే తను అర్థం చేసుకుంటుంది. లేదు, మీరు వెళ్ళండి. ఏదో ఒక విధంగా నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను. ఎలా ఏర్పాటు చేస్తావు? అయినా నీకేంటి? ఏం చేయాలో అర్థం కాకపోతే వెంటనే నగలు తీసుకెళ్ళి అమ్మేస్తావు. నేనెక్కడికి వెళ్ళను. చూడండి, ఏదో ఒకటి చేసైనా మీరు వెళ్లాల్సిందే, తప్పదు. మీరు వెళ్ళలేదంటే అత్తవారింట్లో కూతురు తల కొట్టేసినట్టు అవుతుందండి. దయచేసి మీరు వెళ్ళండి. నువ్వు నా బుర్ర తినొద్దు. అనవసరంగా మొండికేస్తున్నావు నువ్వు. అది రావడానికి ఇంత ఆలస్యం అయింది ఎందుకు మీకు? స్కూల్ వదిలిపెట్టి చాలాసేపు అయింది కదా. బాలన్నయ్య చెప్పలేదా? బాలన్నయ్య రాలేదు, ఇక తనేం చెప్తాడు? కానీ ఎప్పుడు మీ ముగ్గురు కలిసి వస్తారు కదా. అయితే ఒట్టేసుకున్నావా ఏంటి? రోజు మేము కలిసి వెళ్తాం, కలిసి వస్తామని. మేమిద్దరం ఆడుకోవడానికి వెళ్ళాం. పైగా బాలన్నయ్యకి చెప్పాము ఇంటికి వెళ్ళి చెప్పు అని, మాకు ఆలస్యం అవుతుందని. కానీ బాలన్నయ్య ఒక్క పని కూడా సరిగ్గా చేయలేడు కదా. సరే, మీరు కాలు చేతులు కడుక్కు రండి, నేను భోజనం వడ్డిస్తాను. బాలయ్య ఎక్కడైనా తమాషా చూస్తూ అలాగే ఉండిపోయి ఉంటాడా? సమయం ఎంత అయిందో తెలుసుండదు, వచ్చేస్తాలే. భీమ్ రా, నువ్వు కూడా వచ్చాయి, భోజనం పెడతాను. నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు నీకేమైంది? అత్తయ్య, భీమ్కి ఏమైంది? నేను వెళ్ళి చూసొస్తానక్క. మంజును ఒక పని చెయ్యి, వెళ్ళి పొయ్యి అంటించు. అత్తయ్య, పొయ్యిలో కట్టెలు లేవు కదా. అరే కానీ అక్కడ ఉన్నాయి కదా. సరిపద, వెళ్ళి మనం తీసుకొద్దాం. లేపు. అమ్మా, నాన్న గంగక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎందుకు వద్దంటున్నారో చెప్పమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏమైనా సమస్య ఉందా? లేదే, డబ్బులు లేవంటున్నారు అంతే.